ప్రభువునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళరా, ప్రతిరోజు ఈ అనుదిన కార్యక్రమంలో మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆసక్తిగా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా వందనములు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వినడం అనేటువంటిది దేవుడు మన పట్ల చేసేటువంటి గొప్ప అవకాశం. ఎంతో మందికి లేని భాగ్యాన్ని దేవుడు మీకు మాకు అనుగ్రహించారు. కనుక ఇటు యొక్క అవకాశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వినడంలోనూ అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకోవడంలో మీరందరూ కూడా మనసు పెట్టాలని మీ అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, అనుదిన మన దినచర్య ఎలా ఉండాలి. ఈ లోకంలో చాలా మంది వారి దినచర్య ఎలా ఉండాలో సరిగా అర్థం చేసుకునేటువంటి లోకంలో అలాంటి ప్రజల మధ్య మనం ఉన్నాం. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనం, దేవుడు బ్రతికిస్తున్నటువంటి మనం, అనుదినము ఆయన ప్రేమ అయితే మన మీద ఉంటూనే ఉంది. ఆయన వాత్సల్యత అనుదినము మన మీద ఉంటూనే ఉంది. ఒకవేళ దేవుని వాత్సల్యత గనక, దేవుని దయాగుణాలు గనక, దేవుని ప్రేమ గనక మన మీద లేకపోతే ఎప్పుడో మనం నిర్మూలం అయిపోయేవాళ్ళమే. పరిశుద్ధ గ్రంథంలో ఉండి విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, 3వ అధ్యాయము 23వ వచనాన్ని గనక మనం ఆలోచన చేసినట్లయితే, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడువు అన్నాడు. ఒక్క వచనాన్ని పైకి మనం చదివినట్లయితే, 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెక్క నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈ రోజుకి మనం బ్రతుకున్నామంటే, ఈ రోజుకి మనం సజీవకలో ఉన్నామంటే, ఈ రోజుకి మన కుటుంబాలతో మనం సంతోషిస్తున్నామంటే, దేవుడు అనుదినము మన పట్ల చూపే వాత్సల్యత, ఆయన దయ, ఆయన కృప, ఆయన వాత్సల్యత కనుక మన మీద చూపకపోతే ఎప్పుడో మనము నిర్మూలం అయిపోయే వాళ్ళమే. మరి ఈ లోకంలో నువ్వు బ్రతికేటువంటి బ్రతుకు దేవునిదైనప్పుడు, నీ ఆయుష్ దేవునిదైనప్పుడు, నీ జీవము దేవునిదైనప్పుడు, నీ భద్రతనిచ్చే దేవుడైనప్పుడు, దేవుడు మన దినచర్యలో ఏం చేయమని చెప్తున్నాడో అది మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ చేయకపోతే దేవుడు మన మీద చూపించేటువంటి ప్రేమ మరి ఎంతో కాలం మన మీద ఉండదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. మనం పాత నిబంధన కాలంలో చూసినట్లయితే దేవుని మాటను తిరస్కరించినటువంటి ఇశ్రాయేలు పరిస్థితి ఏమైంది? నోవహ కాలంలో చూసినట్లయితే దేవుని నిబంధనలు మీరినటువంటి నోవహ కాల ప్రజల పరిస్థితి ఏమైంది? దేవుని నిబంధన మీరినటువంటి ఎవరైనా సరే ఆయన ప్రేమ సంపూర్ణంగా పొందుకోలేరు. ఆయన ప్రేమ మనం సంపూర్ణంగా పొందుకోవాలంటే మన దినచర్యను ఎలా కొనసాగిస్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అలాగే పరిశుద్ధ గ్రంథంలోంచి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడట అనుదినము మన కోసము తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడట. ఆలోచన ఎలా చెప్పగలం అంటే, అక్కడ పేతురు గారు అంటాడు, చింతిస్తున్నాడట మన కోసం. ఆయన నీ కోసం ఆయన చింతిస్తున్నాడు, నీ మార్పు కోసం ఆయన చింతిస్తున్నాడు, ఆయన లాంటి వ్యక్తిత్వం కావాలని ఆయన చింతిస్తున్నాడు, లోకాన్ని విడిచి ఆయన దగ్గరకు రావాలని చింతిస్తున్నాడు. కానీ మనం ఏం దాచుకుందామా, ఏం కూడబెట్టుకుందామా, ఏం కొనుక్కుందామా, ఎలా ఉన్నతంగా బతుకుదామా, ఎలా హుందాగా బతుకుదామని ఆలోచన చేస్తున్నాం తప్ప దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించలేకపోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, బాధపడుతున్నాడు, మన మార్పు కోసం బాధపడుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నీ భారము, నీ అక్కర, నీ ఇబ్బంది, నీ లోటు, నీ సమస్య ఆయన మీద వేయండి. అయితే ఆయన మీద అవన్నీ నువ్వు వెయ్యాలంటే నీ గురించి దేవుడు ఏ విషయంలో అయితే చింతిస్తున్నాడో ఆ విషయంలో నువ్వు మార్పు చెందాలి.
ఒకవేళ నువ్వు పాపాన్ని ప్రేమించినట్లయితే ఆ విషయంలో దేవుడు చింతిస్తాడు, ఆ పాపాన్ని మానుకోవాలి. ఒకవేళ ద్వేషం కలిగి నువ్వు ఉన్నట్లయితే ఆ ద్వేషాన్ని చూసి దేవుడు బాధపడతాడు, దాని విషయంలో మారు మనసు పొందాలి. ఒకవేళ నీలో మత్సరం ఉన్నట్లయితే ఆ మత్సరం చూసి దేవుడు బాధపడతాడు, నువ్వు దాన్ని మార్చుకోవాలి. ఒకవేళ నీ హృదయంలో క్షమించేటువంటి మనసు లేకపోతే దాన్ని చూసి దేవుడు బాధపడతాడు కనుక ఆ విషయంలో మారు మనసు పొందాలి. అంటే దేవుడు మన విషయంలో దేని గురించి అయితే బాధపడతాడో దాని విషయంలో గనక మనం మారు మనసు పొందితే ఖచ్చితంగా మన చింత యావత్తును కూడా ఆయన తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాతోటి ప్రియమైన వాళ్ళారా, కీర్తన గ్రంథము 68వ కీర్తన 19వ వచనం ఏమంటాడు తెలుసా? నీ భారాన్ని ఆయన భరిస్తున్నాడు అంటాడండి. నీ భారాన్ని, నీ సమస్యలను ఆయన భరిస్తూనే ఉన్నాడు. కనుక భరించేవాడు మన దేవుడు, మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చేవాడు మన దేవుడు, మన అక్కర్లు తీర్చేవాడు మన దేవుడు, మన సమస్యలకి పరిష్కారం ఇచ్చేవాడు మన దేవుడు, ఈ లోక సంబంధమైనటువంటి బానిసత్వం నుంచి విడిపించేది మన దేవుడు, ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిని తీసుకెళ్లే దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో ఏది జరగాలన్నా అది దేవుడు మాత్రమే చేయాలి. నువ్వు అనుకుంటే రాదు, నేను అనుకుంటే రాదు. నువ్వు ప్లాన్ చేసుకుంటే పొందుకోలేవు, నేను ప్లాన్ చేసుకుంటే పొందుకోలేను. ఏదైనా దేవుడే మనకు ఇవ్వాల్సినటువంటి అవస్తుంది. ఆయన మాత్రమే ఇస్తున్నాడు, ఆయన మాత్రమే బ్రతికిస్తున్నాడు. కనుక అనుదినము ఆయన వాత్సల్యత మనకు పుట్టుతుంది, మన మీద పుడుతుంది. రెండవది, మన గురించి తీవ్రంగా ఆలోచన చేస్తున్నాడు. మూడవది, మన భారాన్ని భరిస్తున్నాడు ఆయన. కనుక దేవుని ప్రేమ అనుదినం మన మీద ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే దేవుని కుమారుడుగా నేను, దేవుని కుమార్తెలుగా ఉన్నవాళ్ళు, దేవుని కుమారులుగా ఉన్నవారు, వారి దినచర్యలో దేవుడు అనుదినం మన మీద ప్రేమ చూపించినంతగా దేవుని మీద మనం ప్రేమ చూపిస్తున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా మన దినచర్యను కొనసాగిస్తున్నామా? దేవుడు కోరుకున్నట్లుగా మన జీవితంలో దైవికమైనటువంటి గుణాలు ఉన్నాయా? దేవుడు కోరుకున్నటువంటి జీవితంలో మనలో ఉందా లేదా అనేటువంటిది మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. మన అనుదిన దినచర్యలో మనం ఏమేం చేయాలి? ఏం చేస్తే దేవుని ప్రేమ సంపూర్ణంగా పొందుకుంటాం? ఏం చేస్తే మన చింత యావత్తు ఆయన మీద వేయొచ్చు? ఏం చేస్తే మన భారాలను భరించి మన భారాలు తొలగిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక మన దినచర్యను ఎలాగ ప్రారంభించాలంటే, మొట్టమొదటి పాయింట్, మన దినచర్యను ప్రార్థనతో ప్రారంభించాలి. దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి వారు కూడా, దేవుని మీద ఆధారపడేటువంటి ప్రతి వారు కూడా, దేవుని శక్తిని గౌరవించేటువంటి ప్రతి వారు కూడా ఏం చేయాలో తెలుసా? వారి దినచర్య ప్రార్థనతో ప్రారంభించాలి. ఎప్పుడైతే మన దినచర్య ప్రార్థనతో ప్రారంభిస్తామో అప్పుడు దేవుడు మన మొరలు ఆలకిస్తాడనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లోకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, లోకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకి వెళ్ళుచు సదాకాలము గడుపుచుండెను అన్నాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందండి. అదే అధ్యాయంలో 22వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే, 22వ అధ్యాయం 39-41 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, అటు తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున, యేసుక్రీస్తు ప్రభు వారికి వాడుకటండి ప్రార్థన చేయడం. నువ్వు క్రీస్తుని మాదిరిగా తీసుకున్న వారు అయితే నీ దినచర్యను ప్రార్థనతో ప్రారంభించాలి. ఖచ్చితంగా ప్రార్థనతో కనుక నువ్వు ప్రారంభించకపోతే నీ దినచర్య అంత సాఫీగా సాగదు. నాతో ప్రియమైన వాళ్ళరా, అకంటాడు చూడండి. అటు తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి, నీ శోధన తప్పించాలంటే ఒక్కటే ఆయుధం ప్రార్థన, ఒక్కటే పరిష్కారం ప్రార్థన. కనుక ప్రార్థన మన జీవితాల్లో గొప్ప మేలులు తీసుకొద్దనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. నాతోటి ప్రియమైన దేని బిడ్డారా, మీరు ఎప్పుడు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రార్థన మన జీవితంలో గొప్ప మార్పులు తీసుకొద్ది. ఎలాంటి మార్పులు అంటే,
ప్రార్థన మన పరిస్థితులు మార్చేద్దండి. పరిస్థితులు ఎలా మారుస్తూ చెప్పనా? ఒకసారి మీరు దానియేలు గ్రంథం 6వ అధ్యాయానికి వెళితే 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు రాజు రాసినటువంటి శాసనాన్ని మీరాడు. ఏంటి ఆ శాసనం అంటే, కొన్ని రోజుల పాటు ఎవరు కూడా ఎవరికి మొక్కకూడదు, ఎవరు కూడా ఎవరికి మనం చేయకూడదు అనేటువంటి శాస్త్రం రాశాడు. ఆ శాస్త్రం తెలుసు కూడా దావీదు తన గృహానికి వెళ్ళి ముమ్మారు దేవునికి ప్రార్థన చేశాడు. ఈ విషయం రాజుకు తెలిసి సింహాల బోన్లో దానియేలుని వేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసండి, ఆ సింహాలనే దేవుడు కాపలా పెట్టాడు దానియేలుకి. అంటే దానియేలు చేసినటువంటి ప్రార్థన ఒక రకంగా చెప్పాలంటే దానియేలు పరిస్థితులు మార్చేసింది. ఏ రాజు అయితే సింహాల బోన్లో వేయమన్నాడో అదే రాజు దానియేలుని చూసి ఆశ్చర్యపోయాడు. దానియేలు క్షేమకరమైన స్థితిని చూసి ఆశ్చర్యపోయాడు. మరి నాతోటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీ పరిస్థితులను ఎలా మారుస్తాడు? దేవుడు నీ పరిస్థితులు మార్చాలని చూస్తున్నాడు. నువ్వు ప్రార్థనలో నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దేవుడి పరిస్థితుల్ని మార్చడు. కనుక నీ దినచర్యను ఎలా ప్రారంభించాలంటే ప్రార్థనతో ప్రారంభించాలని మీ అందరికి ప్రేమతో తెలియజేస్తూ మరికొంత సమాచారం రేపు మనం ఆలోచించేద్దాం. ఓపికతో విన్న మీ అందరికీ వందనం.